హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేపాల్ అల్లర్లలో భారత్‌కి చెందిన ఒక మహిళ మృతి చెందింది. ఇది ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. నేపాల్‌లో గత కొద్ది రోజుల నుంచి కూడా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే. జన్ జెట్ మూవ్‌మెంట్ అయితే ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. ఇది ఇంకా తారాస్థాయికి చేరిపోయి ఉద్రిక్తల అయితే ప్రెజెంట్ కూడా కంటిన్యూ అవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. సో, ప్రెజెంట్ నేపాల్‌లో సిట్యుయేషన్ చూసుకుంటే కర్ఫ్యూ విధించారు, ఎమర్జెన్సీ విధించారు. ఆర్మీ చేతుల్లోకి కూడా మొత్తం కూడా పవర్ ఎళ్ళిపోవడం మనం చూసాం. అటువంటి పరిస్థితులు నేపాల్‌లో నెలకొన్న టైంలో ఇప్పుడు భారత్‌కి చెందిన ఒక మహిళ అక్కడ మృతి చెందడం జరిగింది. సో, అసలు ఎవరి మహిళ? ఎందుకు మరి నేపాల్‌లో ఎటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడం జరిగింది? ఎలా చనిపోయారు? మరి ఇప్పుడు దీని పట్ల ఇండియన్ ఎంబసీ ఏ విధంగా రియాక్ట్ అయిపోయింది అనేది ఒకసారి మనం చూద్దాం. మామూలుగా నేపాల్‌లో తెలిసిందే జెన్‌జీ కూడా అంటారు. మూవ్‌మెంట్ స్టార్ట్ అయిపోయింది. అంటే మొత్తం సోషల్ మీడియా యాప్స్ ఎప్పుడైతే నేపాల్ గవర్నమెంట్ బ్యాన్ చేసిందో దానికి తిరుగుబాటుగా ఇటు జనరేషన్ వాళ్ళంతా కూడా వచ్చి విద్యార్థులు మొత్తం వచ్చేసి ఈ మూవ్‌మెంట్ క్రియేట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అంటే దీని వెనకాల ఈ సోషల్ మీడియా బ్యానే కాకుండా ఇంకా రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. మనకు తెలిసిందే అక్కడ ఆర్థిక వ్యవస్థ లేకుంటే నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం, మొత్తం నెపోటిజం, ఉన్నవాళ్ళు అంటే పాలనలో ఉన్నవాళ్ళు లేకుంటే వాళ్ళే మొత్తం సంపాదించుకోవడం, వాళ్ళే అన్ని పదవులు అనుభవించడం, వాళ్ళే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయడం. ఆ ఎంజాయ్ చేసిన వాటిని సోషల్ మీడియాలో పెట్టేసి, కిందున్న వాళ్ళని ఎటకారంగా చేయడం అన్నట్టుగా జరగడం. సో, ఇదంతా కూడా ఈ నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, కింది అట్టడుగున ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ కూడా కోపానికి గురి చేసింది. దాంతో వాళ్ళు అదే టైంలో మళ్ళీ సోషల్ మీడియా బ్యాన్ చేయడంతో వీళ్ళు తిరుగుబాటు మొదలుపెట్టేశారు. సో, కంప్లీట్ అక్కడ ప్రభుత్వం పడిపోయింది. ప్రధాని రాజీనామా చేసేసారు. దుబాయ్‌కి పారిపోయాడని కూడా చెప్తున్నారు. అండ్ మనకు తెలిసిందే మాజీ ప్రధాని భార్యను కూడా కాల్చేసి చంపేశారు. వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టేశారు. ఆమెని కాల్చేసి చంపేసిన ఘటనలు మనం చూసాము. ఫైనాన్స్ మినిస్టర్‌ని తన్నుకుంటూ తీసుకెళ్లారు. సో, అతను కూడా చనిపోయేవాడు. కాకపోతే జస్ట్ వాళ్ళ సెక్యూరిటీ వల్ల ఆహ్, చివరగా బతికిపోయి పారిపోవడం అయితే జరిగింది. అండ్ ఇంకా చాలా మంది నేతలు హెలికాప్టర్‌లకు తాళ్ళు పట్టుకొని పారిపోయిన సంఘటనలు, ఆ వీడియోలు, ఆ విజువల్స్ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్నాయి. సో, అటువంటి ఒక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు నేపాల్ ఉండడం మనం చూస్తున్నాం. సో, అయితే ఇక్కడ నేపాల్‌లో భారతీయులు చాలా మందైతే ఇరుక్కపోయారక్కడ. మన తెలుగువారు కూడా ఉన్నారు. మొన్నే లోకేష్ గారు కూడా తెలుగు వారికి సంబంధించి ఎవరెవరు ఉన్నారని చెప్పేసి ఎంక్వైరీ చేశారు. దాదాపు 200 మంది వరకైతే ఉన్నారు. వాళ్ళందరిని కూడా వెనక్కి తీసుకురావడం కూడా మనం చూసాం. అయితే ఇంకా చాలా మంది ఇండియన్స్ రకరకాల ప్లేసెస్‌లో అయితే అక్కడే ఉండిపోవడం జరిగింది. సో, ఇప్పుడు కర్ఫ్యూ విధించేశారు. ఫ్లైట్‌లు రన్ అవ్వట్లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఆ నేపథ్యంలో వాళ్ళు అక్కడే చిక్కుకొని ఉండడం జరిగింది. అయితే ప్రధాని మోదీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఎంబసీని కూడా సంప్రదించాలి. మీకేమన్నా సమస్యలుంటే అని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన ఇద్దరు దంపతులు లో ఒక భార్య అయితే చనిపోవడం జరిగింది. అండ్ అతనికైతే వాళ్ళ భర్త గాయాలతో ఇప్పుడు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలిసింది. అసలెవరు వీళ్ళు? ఏం జరిగిందని చూద్దాం. సో, రాజేష్ దేవి గోలా, రామ్‌వీర్ సింగ్ గోలా వీళ్ళిద్దరూ కూడా యూపీలోని గజియాబాద్‌కి చెందిన దంపతులు. అయితే నేపాల్‌లో ఉన్న పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించుకోవడం కోసం అని జెప్పేసి పరిస్థితులు నార్మల్‌గా ఉన్నప్పుడు వెళ్లారని జెప్తున్నారు. సో, అప్పుడు వెళ్ళడం జరిగింది. సో, సడెన్‌గా ఇటువంటి మూవ్‌మెంట్ రావడం, అక్కడ మొత్తం కూడా గందరగోళ పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం, కాల్పులు జరగడం, నిరసనకారులు ఇల్లు తగలబెట్టడం. సో, ఈ స్థాయిలో అయితే అక్కడ పరిస్థితులు నెలకొనడంతో వాళ్ళకు వెళ్ళే ఒక ఆప్షన్ దొరకలేదు. ఇండియాకు కమ్‌బ్యాక్ రిటర్న్ అయ్యే ఒక ఆప్షన్ అయితే దొరకలేదు. సో, వాళ్ళు అక్కడే ఉండడం జరిగింది. సో, అక్కడ కూడా ఆహ్, కాట్మాండ్‌లో ఉన్నారు. హయత్ రెజెన్సీ హోటల్‌లో అయితే వాళ్ళు బస చేయడం జరిగింది వీళ్ళిద్దరు దంపతులు కూడా. సో, అక్కడే కొన్ని రోజుల నుంచి కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే నిరసనకారులు మొత్తం కూడా తగలబెట్టడం మనం చూసాము. వాళ్ళు సుప్రీం కోర్ట్‌ని తగలబెట్టారు, పార్లమెంట్‌ని తగలబెట్టారు. సో, చాలా మంది పొలిటీషియన్స్‌ల ఇళ్ళని తగలబెట్టేసి చంపేసిన ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అయ్యాయి. సో, అలా ఎక్కడ కనిపిస్తే అక్కడ మొత్తం కూడా తగలబెట్టేస్తూ రావడం జరిగింది. అలా వీళ్ళు బస చేసిన ఈ హయత్ రెజెన్సీ హోటల్‌ని కూడా వాళ్ళు నిప్పంటించేశారు. సో, నిప్పంటించడంతో అక్కడ రాజేష్ దేవి గోల, రామ్‌వీర్ సింగ్ గోల వీళ్ళిద్దరు దంపతులు కూడా అక్కడే ఇరుక్కపోవడంతో తప్పించుకునే ఒక ప్రయత్నం చేశారు. సో, ఈ హోటల్‌లో వీళ్ళు 4వ ఫ్లోర్‌లో ఉన్నారు. సో, మొత్తం కూడా నిప్పంటించేశారు. ఇంకెటు వాళ్ళకు పోరాలేదు. సో, తప్పించుకునే ప్రయత్నం చేశారు. మొత్తం కూడా నిప్పుండడంతో ఇక వేరే దారి లేక 4గో అంతస్తు నుంచి కిందకి దూకేద్దామని జెప్పేసి డిసైడ్ అయిపోయారు. సో, ఇద్దరు కూడా కలిసి ఆ మంటల్లోంచి 4గో ఫ్లోర్ నుంచి కిందికి దూకేయడం జరిగింది. అయితే అలా కిందికి దూకిన ఆ తరుణంలో భార్య
రాజేష్ దేవి అయితే అక్కడికక్కడే చనిపోయింది. సో, భర్త 'రామ్‌వీర్' అయితే గాయాలతో బతికిపోయాడని చెప్పేసి చెప్తున్నారు. సో, ఇప్పుడు అతను హాస్పిటల్‌లో చికిత్స కూడా తీసుకుంటున్నారు. అలా వాళ్ళ ప్రాణాల నుంచి రక్షించుకోవడానికి 4 అంతస్తు నుంచి దూకితే భార్య అలా చనిపోవడం జరిగింది. అండ్ భర్తకు గాయాలై ఇప్పుడు హాస్పిటల్‌లో చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఆ రకంగా ఈ నేపాల్ అల్లర్లలో అయితే భారత మహిళ అయితే చనిపోవడం జరిగింది. ఇదిప్పుడు ఈ న్యూస్ ఇండియాలో కూడా చాలా సర్క్యులేట్ అవుతుంది. నేషనల్ మీడియా కూడా చాలా కవర్ చేయడం చూస్తున్నాం. అండ్ ఇండియన్ ఎంబసీ వీళ్ళను అంటే ఇండియన్స్‌ని వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ చేస్తుందని చెప్పేసి కూడా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అంటే నేపాల్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ నుంచి తమకెలాంటి సహాయం అందలేదని కూడా ఈ బాధిత కుటుంబీకులకైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకెటువంటి సహాయం అందలేదు. మేము చాలా రోజుల నుంచి అక్కడి నుంచి వచ్చే ప్రయత్నం వాళ్ళు చేసినప్పటికి కూడా అక్కడ సహకారం అందకపోవడంతో అక్కడే ఇరుక్కపోయారు అన్నట్టుగా వాళ్ళు కూడా ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఈమె చనిపోయినట్టు వీళ్ళ పిల్లలకైతే కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎంబసీ వాళ్ళని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు. అంటే కనీసం తల్లి మృతి చెందితే ఇన్ఫర్మేషన్ ఇవ్వరా అని చెప్పేసి కూడా క్వెషన్స్ రైజ్ చేయడం జరిగింది. అలా ఈ 2 ప్రధాన ఆరోపణలైతే ఇటు ఇండియన్ ఎంబసీ మీద వీళ్ళ ఫ్యామిలీ అయితే చేయడం జరిగింది. సో, ఆ రకంగా ఆహ్, ఈ ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. అలా నేపాల్ అల్లర్‌లో భారత మహిళ చనిపోవడం జరిగింది. అండ్ అతనైతే అదృష్టవశాత్తు అనుకోవాలి మరి బయటపడ్డారు. సో, ఇప్పుడతను మరి ఇండియా వచ్చారో మరి అక్కడే చికిత్స తీసుకుంటున్నారన్న విషయంలో అయితే ఒక క్లారిటీ అయితే లేదు. అండ్ ఇక నేపాల్‌లో ఎటువంటి పరిస్థితులు మరి ఇవి ఎప్పుడు చల్లబడతాయో కూడా తెలియని ఒక పరిస్థితి నెలకొంది. అంటే ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. తొందరలో వాళ్ళు క్లియర్ చేసేస్తారు. కొత్త ప్రధాని మంత్రిని కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. అంటే నిరసనకారులే ఒక ఆహ్, మహిళని వాళ్ళు సజెస్ట్ చేయడం మనం చూసాము. సో, మరింక తాత్కాలిక గవర్నమెంట్ ఎప్పుడు ఏర్పడుతుందో, మరి అప్పుడే పరిస్థితులు కంట్రోల్‌లోకొస్తాయో లేవో అని చూడాలి. అండ్ నేపాల్‌లో నిరసనకారుల్లోనే 2 భాగాలుగా డివైడ్ అయ్యి వాళ్ళది వాళ్ళే కొట్టుకునే ఒక పరిస్థితి కూడా నెలకొంది. అంటే కొంతమంది ఆహ్, ప్రభుత్వానికి ప్రభుత్వంతో వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. వాళ్ళు మాత్రమే ఇచ్చేస్తున్నారు. మమ్మల్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇంకో వర్గం ఆ నిరసనకారుల్లోనే, ఆ విద్యార్థుల్లోనే ఏర్పడడంతో వాళ్ళు కూడా 2 గ్యాంగులుగా ఏర్పడి వాళ్ళది వాళ్ళే కొట్టుకొని చంపుకుంటున్న ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అంటే వాళ్ళ మూవ్‌మెంట్‌లో ఒక లీడర్‌షిప్ లోపం కనిపిస్తుంది స్పష్టంగా అని కూడా చెప్తున్నారు. అటువంటి పరిస్థితులు, అటువంటి గందరగోళ పరిస్థితులైతే ఉన్నాయక్కడ. మరి అయితే దీన్నే అదును చూసుకొని నేపాల్‌లో జైల్‌ల నుంచి ఖైదీలు కూడా పారిపోతున్నారు. గోడలు పగలగొట్టేస్తున్నారు. అక్కడి నుంచి తప్పించుకొని అంటే ఇదే ఆసరాగా చూసుకుంటున్నారు. ఇదే టైము తప్పించుకునేందుకని చెప్పేసి వాళ్ళు భావించి ఆ విధంగా గోడలు బద్దలు కొట్టి, గోడలెక్కేసి మొత్తం కూడా పారిపోతున్నారు. దాదాపు ఇప్పటి వరకు నేపాల్‌లో ఉన్న జైల్‌ల నుంచి 15,000 మంది ఖైదీలు తప్పించుకున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, ఆ స్థాయిలో అక్కడ పరిస్థితులు నెలకొన్నాయి. సో, అటువంటి ఈ పరిస్థితుల మధ్య భారత్‌కి చెందిన మహిళ ఆహ్, రాజేష్ దేవి గోల చనిపోవడం అనేది బాధాకరం. సో, మిగిలిన ఇండియన్స్‌ని కూడా జాగ్రత్తగా అక్కడ ఉండాలని జెప్పేసి కూడా కోరుకుంటున్నారు. వాళ్ళని కూడా తొందరలో ఇండియన్ గవర్నమెంట్, ఎంబసీ వాళ్ళు రియాక్ట్ అయిపోయి వెనక్కి తెచ్చే ప్రయత్నం చేయాలని జెప్పేసి కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ తెలుగు వాళ్ళనైతే లోకేష్ గారు వెనక్కి రప్పించేసారు. అది మనం చూసాము. సో, అలాగే మొత్తం ఇండియన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పించే ప్రయత్నం తొందరలో ఆ ప్రయత్నాలు చేయాలని జెప్పేసి కూడా కోరుకుంటున్నారు. మరి చూద్దాం నేపాల్‌లో పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయో, మరి భారతీయులు అక్కడ ఆహ్, ఎంత సురక్షితంగా ఉన్నారో, వాళ్ళనెప్పుడు రిటర్న్ ఇండియాకి తిరిగొస్తారో, ఇవన్నీ కూడా మనం వెయిట్ చేసి చూడాలి. ఏదేమైనా ఈ ఘటన అయితే చాలా బాధాకరమైన ఘటన. సో, మిగిలిన అందరూ ఇండియన్స్ కూడా జాగ్రత్తగా అక్కడ ఉండాలి. ఎంబసీని సంప్రదించాలని జెప్పేసి కూడా కోరుకుంటున్నారు. చూద్దాం మరి నేపాల్‌లో తొందరలో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయో. థాంక్ యూ సో మచ్.